అరకులో అసమ్మతి శాఖపై వైసీపీ ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగారు వైవి సుబ్బారెడ్డి. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు జగన్. ఉపకులాల వారీగా అభిప్రాయాలు సేకరించబోతున్నారు వైవి. మాధవికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. మార్పుల్లో భాగంగా అరకు ఇన్ఛార్జిగా మాధవిని నియమించారు వైసీపీ అధిష్టానం. గొడ్డేటి మాధవి వద్దంటూ కొద్ది రోజులుగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. పరిస్థితిని చక్కదిద్దాలని వైవి సుబ్బారెడ్డికి సీఎం జగన్ ఆదేశించారు. ఆందోళనల వెనక ఎవరున్నారనే కోణంలో వైవి ఆరా తీస్తున్నారు. నియోజకవర్గాలన్నీ ఒక లెక్క, ఈ ఒక్కటి మాత్రం మరో లెక్క. ఎస్, అదే అరకు అసెంబ్లీ స్థానం. అరకు ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద టాస్క్గా మారింది. మార్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గునికి టికెట్ నిరాకరించిన వైసీపీ అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని ఇన్ఛార్జ్గా నియమించింది. గొడ్డేటి మాధవికి వ్యతిరేకంగా నాన్ స్టాప్గా ఆందోళనలు జరుగుతున్నాయి. మాధవి ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున నిరసన సెగ తగులుతోంది. దీంతో అరకుపై మరోసారి దృష్టి పెట్టింది వైసీపీ హైకమాండ్. ఇక మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. ఈశ్వర్, ఎందుకంత వ్యతిరేకత ఉంది మాధవిపై? ఇంతకీ వైవి ఏం చేయబోతున్నారు? సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సమయంలో కొత్త సమన్వయకర్తలను నియమించినప్పుడు ఇట్లాంటి వ్యతిరేకతలు కావచ్చు, ఇట్లాంటి ఆందోళనలు చాలా సహజమైన ప్రక్రియగానే రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటాయి. కానీ వాటిని డీల్ చేస్తున్న విధానం వైసీపీ ఇప్పటికే భారీ ఎత్తున సమన్వయకర్తలను మార్చింది. ఆ తర్వాత ఎక్కడైనా చాలా పరిమిత స్థాయిలోనే ఇట్లాంటి అసంతృప్తులు వస్తున్నాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఇట్లాంటి ఆందోళన ఉన్న చోట ఎందుకు అట్లాంటి ఆందోళన కారణమవుతోంది, ఎందుకు ఇట్లాంటి అసంతృప్తులు పెరుగుతున్నాయి, అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటి అని తెలుసుకోవాలన్న ఉత్సాహంతో అట్లాంటి పరిస్థితులతో పార్టీ అధిష్టానం స్థానికంగా ఉన్న రీజనల్ ఇన్ఛార్జిని వాటి మీద అసైన్మెంట్ చేసింది. దాంతో అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళి వాటిని రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది అరకులో ఎందుకు ఇట్లాంటి పరిణామాలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే అరకు మొదటి నుంచి వైసీపీ ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలా వైసీపీకి బలమైన కంచుకోటగా నియోజకవర్గం ఉంది. మొదట్లో 27,000 మెజార్టీ వచ్చింది 2014లో వైసీపీకి. ఆ తర్వాత 2019లో 25,000 మెజార్టీ వచ్చింది. మొత్తం అక్కడ పోలయ్యే ఓట్లే కేవలం 150,000 ఓట్లు ఉంటాయి. అట్లాంటి స్థానంలో 25,000 ఓట్లు రావడం అన్నది చాలా కీలకమైన ప్రక్రియగా చూస్తూ ఉంటారు. సో అట్లాంటి చోట వైసీపీకి చాలా బలమైన నియోజకవర్గాల్లో ఎందుకు ఇట్లాంటి అసంతృప్తి వస్తుంది అన్న క్షేత్రస్థాయి పర్యటనకి వైసీపీ వెళ్ళింది. ప్రధానంగా అక్కడ కొన్ని గిరిజన ఉపకులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫల్గుణ వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన నేత. కానీ అక్కడ వాల్మీకి కంటే కూడా కొండదొరలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు వాల్మీకి కంటే డబుల్ స్థాయిలో అక్కడ కొండదొరలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీ మారే అవకాశం ఉంటుంది, వాళ్ళ లాయల్టీస్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎన్నికల్లో నష్టం చేకూర్చవచ్చు అన్న ఉద్దేశంతో ఈసారి వాల్మీకి కాకుండా కొండదొర సామాజిక వర్గానికి సంబంధించిన అరకు ఎంపీగా ఉన్న మాధవికి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే దానికి పూర్తిగా చాలా అసంతృప్తికి లోనయ్యారు. తాను 5 సంవత్సరాల పాటు పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారమే నడుచుకుంటూ ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా తన స్థానాన్ని మార్చడం పైన ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అదీ కాక మాధవి స్థానిక నేత కాకపోవడం, పాడేరు నుంచి వచ్చిందంటూ స్థానికులకే ఈ చోటు ఇవ్వాలంటూ, స్థానికులకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున అసంతృప్తిని నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అది నిజంగా అక్కడ నాయకుల్లో అసంతృప్తి వచ్చిందా, లేకపోతే ఎమ్మెల్యే స్థానికంగా అసంతృప్తిని రేకెత్తించారన్న అనుమానాలు వైసీపీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేని కూడా పిలిచి ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇంకా అంతకు మించి సుబ్బారెడ్డి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అందరి అభిప్రాయాలను తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎస్టీ నియోజకవర్గాలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి నిజంగా అక్కడ వాళ్ళ అభిప్రాయాలకి భిన్నంగా నిర్ణయం తీసుకుని ఉంటే వాటిని మార్చడానికి కూడా వెనకడుగు వేయొద్దు, అట్లాంటి మార్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. కానీ వైసీపీ పార్టీ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించట్లేదు. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఇట్లాంటి అసంతృప్తులకి కారణమయ్యారన్న వాదన వాళ్ళలో వినిపిస్తోంది. కాబట్టి క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే కొండదొరకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మూమెంట్ను కూడా వైసీపీ పరిశీలిస్తోంది. చాలా క్షుణ్ణంగా దాని మీద కూడా కన్నేసింది. తెలుగుదేశం పార్టీ కూడా కొండదొర సామాజిక వర్గానికి సంబంధించిన దొన్నుదొర అనే అతనికి టికెట్ ఇచ్చే విధంగా అక్కడ ఇన్ఛార్జిగా నియమించింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్లలో సగం మంది కొండదొరలే కాబట్టి వైసీపీ కూడా అట్లాంటి నిర్ణయాన్ని తీసుకుంది. అయితే స్థానికంగా ఉన్న వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి దాన్ని కరెక్ట్ చేసే ఒక డ్యామేజ్ కంట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే దాన్ని నియంత్రించే అక్కడున్న అసంతృప్తులను నియంత్రించే కారణాలతో ఈరోజు సుబ్బారెడ్డి పర్యటన అరకులో సాగుతుంది. సాయంత్రానికి ఆయన పర్యటన పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ప్రకారం ఒకవేళ సమన్వయకర్తను మార్చాలి అంటే మార్చేదానికి కూడా
వెనకడికి వేయమన్నట్టుగా అధికార పార్టీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. అవుటర్ స్టూడియో. ఏపీలో వైసీపీ బలంగా ఉందన్నారు ఏలూరు లోక్సభ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్. ఒకసారి అరకే ఇక పూర్తి నియోజకవర్గం సంగతి చూద్దాం. అరకులో 2,25,000 ఓటర్లు ఉండగా కొండదొరలు, వాల్మీకులు, భగతులు ఈ 3 గిరిజన కులాలదే ఇక్కడ ఆధిపత్యంగా కనిపిస్తోంది. ఈ 3 కులాల్లోనూ కొండదొరలదే మేజర్ పార్ట్. గెలుపోటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళే. ఆ తర్వాత ఎక్కువగా ఉండేది భగతులు. ఈ 2 ప్రధాన కులాలు వైసీపీ వైపు మొగ్గు చూపడంతో 2014, 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచింది. అయితే ఎమ్మెల్యేలు అయింది మాత్రం వాల్మీకి కులస్తులు. దాంతో ఈసారి కొండదొరలకు ఇక్కడ అవకాశం ఇవ్వాలనుకుంది వైసీపీ. అందులో భాగంగానే కొండదొర కమ్యూనిటీకి చెందిన గొడ్డేటి మాధవిని ఇన్ఛార్జ్గా ప్రకటించింది. దీంతో లోకల్, నాన్ లోకల్ ఫైట్ తెరపైకి వచ్చింది ఇక్కడ.